ఎందుకురా నేనంటే ఇంత ప్రేమ? ప్రేమించానుగా. ప్రేమించడం అంటే ప్రేమించిన వాళ్ళని సంతోషంగా చూసుకోవడం అనేగా. బాలుగా నువ్వట్రా? నీకు ఇలాంటి పాడుబుద్ధి పుట్టిందేమిట్రా? ఇంతకు తెగించావేమిట్రా? అమ్మవారి నగలు దొంగతనం చేస్తావా? ఆ బ్యాగులా ఇవ్వు. అవును, దొంగతనం చేశాను. అందరికి చెప్పు. పోలీసులు వస్తే వాళ్ళకు కూడా చెప్పు. ఇంతకు తెగించావేమిట్రా? ఆ బ్యాగులా ఇవ్వు. ఇవ్వరా? దొంగతనం చేసింది ఇవ్వడానికా? నేనెవరు? నేనెవరు? బాలు ఆగరా. వాము, బాలు ఏంటి ఇలా చేయటం? ఈ విషయం వెంటనే నీళ్ళకి చెప్పాలి. బాలు బాలు ఆగరా. ఆగరా బాలు. ఎవరిని వదలొద్దు, అందరిని వెతకండి. రాయ్ ఇటు రారా. రా. ఏముందిరా బ్యాగ్లో? కావాలంటే చూసుకోండి, మీకే తెలిసిద్ది. రంగయ్య, ఇలా బ్యాగ్లో ఏముందో చూడు. సార్, వాడు మాకు తెలిసిన వాడే సార్. ఉత్త అమాయకుడు సార్. సర్లే, ఆ అమాయకుడు అంటే వదిలే. ఇల్లు ఇల్లు. హలో హలో, నేనండి. దొంగతనం జరిగిందని చెప్పాను కదండి. ఆ దొంగ దొరికాడండి. చెక్ చేస్తున్నావయ్యా? ఇంకా దొరకలేదు. ఎట్ట దొరుకుతాడండి? ఈ పాటికాడు వెళ్ళిపోయి ఉంటాడు. ఆడు మట్టి కలర్ జొబ్బా, చెవుకు పోగు, చేతిలో ఎర్రబాగెట్టుకుని అచ్చం పల్లెటూరులా ఉంటాడండి. పట్టేసుకోండి. రేయ్, వాడారా దొంగ? బండి. రేయ్ ఆగరా. రేయ్ బ్యాగ్ ఇటీరా. డే అమ్మ నాయ, ఏంట్రా? ఏంటిది? మమ్మల్ని మోసం చేస్తారా ఇవాళ? చూడడానికి అమ్మాయికిలా ఉన్నావు, దేవుని దొంగతనం చేస్తావా? పద స్టేషన్కి పద.
రామకృష్ణ గురించి ఆలోచిస్తున్నావా? లేదు వదినా, బాలు గురించి ఆలోచిస్తున్నాను. బాలు గురించా? బాలు గురించేంటమ్మా? ఆలోచించేలా చేస్తున్నాడు వదినా. రామకృష్ణకి నాకు పెళ్లి జరగాలని తన ప్రాణం తీసుకోవాలనుకున్నాడు. నిజమా? అవును వదినా, తన అభిమానానికి నేను అన్యాయం చేస్తున్నాను అనిపిస్తుంది. నా సంతోషం కోసం బాలు చావడం ఏంటో వదినా. ఆడ అభిమానానికి ప్రాణం అన్న విలువ లేకుండా పోయిందా? పిచ్చోడు అట్టా ఎట్టా చేశాడే. అందరి సంతోషాల మధ్య నా పెళ్లి జరగాలనుకున్నాను, త్యాగాల మధ్య కాదు. వదినా, ఒక్కసారి అలాంటి ఆలోచన మనసులో పడింది అంటే ఇంకేం చేస్తాడు అని భయంగా ఉంది. నా ప్రేమ కోసం ఎంతమందిని బాధ పెడుతున్నానా అనిపిస్తుంది. తొందరగా ఈ రామకృష్ణ వస్తే బావుండు. అతను వస్తే ఈ బాధలే ఉండవు. అప్పటి వరకు బాలు ఆగుతాడు. మమ్మల్ని కలపడం కోసం మళ్ళీ ఏమైనా అఘాయిత్యానికి పాల్పడతాడో నాకు చాలా భయంగా ఉంది వదినా. నీలా, నీలా, లత, ఏ లత, ఏమైంది? బాలు, బాలు బాలు, బాలుకి ఏమైంది? బాలు అమ్మవారి నగలు దొంగతనం చేసి పారిపోతున్నాడే. దొంగతనం చేశాడా? హ, మా బాలు దొంగతనం చేయడం ఏంటే? అయ్యో నిజం నీలా. పంతులు గారు ఎంత అరుస్తున్నా నగల ముఠ లాక్కొని పారిపోవటం నా కల్లారా చూశాను నీలా. వదిన, ఏంటిది? నువ్వెవరిని చూసి ఎవరనుకున్నావో? మా బాలు అట్టడి పనులు చేయడు. అయ్యో అక్క, నిజం చెప్తున్నాను. పంతులు గారు ఎంత అరుస్తున్నా బాలు వినకుండా నగల ముఠతో పారిపోవడం నా కల్లారా చూశానక్క. ఏంటి నువ్వు చెప్పేది? నిజం నీలా. బాలు ఇలా ఎందుకు చేశాడో తెలియదు కానీ చేసింది మాత్రం నిజం. ఈడికి ఇట్లాంటి పాడుపుద్ది ఎందుకు పుట్టిందే? నేను వస్తాను దినా. నీలా, నీలా, రేయ్, నీ అమాయక డైలాగులు నా దగ్గర కాదురా. దొంగతనం చేస్తావరా? అది అమ్మవారి నగలు. వెళ్ళు గాని జైలు కాదురా, హాస్పిటల్కి. చెప్పు, చెప్పు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎవరమ్మా నువ్వు? బాలు అని మా మావయ్య అండి. దొంగతనం చేశాడని తీసుకొచ్చారంటగా. ఓహో, ఆ నగల దొంగతనం చేసినోడా? వాడేనా?
నీకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంట్రా? జైలుకి పోవాలంటే దొంగతనం చేయాలంట. జైలుకు పోవాలా? ఎందుకురా? జైల్లో ఉంటే బసవ నీకు నాకు పెళ్లి చేయలేడుగా, అందుకు. అంటే నా కోసం జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డావా? కొద్ది రోజులేగా, మళ్ళీ వచ్చేస్తాగా. ఈలోగా నీ పెళ్లి రాంగిటంతో అయిపోద్ది. ఇంత అమాయకుడు ఏంట్రా నువ్వు? ఎస్ఐ గారు, మా బాలు అలాంటి వాడు కాదండి. అలాంటి వాడు కాదు. ఏం పూజారి గారు, మీరేగా ఫోన్ చేశారు? ఫోన్ చేసింది నేనేనండి, కానీ దొంగతనం చేసింది వాడు కాదండి. ఆ నగలు వాడి దగ్గరే దొరికాయి. వాడు దొంగ కాదంటారేంటి? దారిలో దొరుకుండొచ్చు కదండి. ఏంటండి, అసలు దొంగతనం జరిగిందని మీరు ఫోన్ చేయక ముందే నాకెవరో ఫోన్ చేశారు, ఇలా దొంగతనం జరిగింది అని. రామాపురం రోడ్ దగ్గర చెక్ చేస్తుంటే ఈడి కాదని వదిలేసినాక మళ్ళీ ఫోన్ వచ్చింది, దొంగతనం చేసిన వాడి డ్రెస్ ఇది అని. ఆ తర్వాత ఇన్ని పట్టుకున్నాం. పంతులు గారి కంటే ముందే ఫోన్ వచ్చిందా? ఒకసారి ఆ నంబర్ చూపించగలరా? ఇదిగో అమ్మా, ఈ నెంబర్ నుంచే. ఎస్ఐ గారు, దొంగతనం చేసిన వాడు ఎవరైనా దొంగని నేనే అని ఫోన్ చేస్తాడా? అదేంటమ్మా? ఈ నంబర్ మా బాలుది. వాడిదా? అవును ఎస్ఐ గారు, కావాలంటే ఒకసారి ఫోన్ చేసి చూడండి. ఏంటమ్మా, వాడిని పట్టుకోమని వాడే ఫోన్ చేశాడా? ఎందుకు? మా పెళ్లి ఆపాలని. వాడు మొదట నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ నేను మరో అబ్బాయిని ప్రేమించాను. మా అన్నయ్య కాదు, వీణ్ణి చేసుకోవాల్సిందే అని పట్టుపడితే మా మధ్య అడ్డు ఉండకూడదని, వాడు జైలుకి వెళ్ళాలని ఈ నేరం నెత్తన వేసుకున్నాడు. ఏండే, వాళ్ళ మాటలు వినొద్దు. నేనే దొంగతనం చేశా, నాకు సెట్ చేసేయండి. వాడి మాటలు నమ్ము దేశాయ్ గారు, వాడు అమాయకుడు. కావాలంటే వాడి గురించి మా ఊర్లో ఎవరినైనా అడగండి. వాడు ఇలాంటి పని చేశాడంటే ఎవరు నమ్మరు. చెయ్యని తప్పుని నెత్తన వేసుకుని వాడు జైలుకి వెళ్ళాలి అనుకున్నాడు. మమ్మల్ని కలపడం కోసం చనిపోవాలనుకున్నాడు సార్. అది కుదరలేదని ఇప్పుడు ఈ ప్రయత్నం చేశాడు. పెద్ద మనసుతో అర్థం చేసుకొని వాణ్ణి వదిలేయండి సార్, ప్లీజ్ సార్. కానిస్టేబుల్, అని వదిలే. ఏమయ్యా, ఇద్దరిని కలపడం కోసం ఇన్ని దెబ్బలు తిన్నావా? అందుకేనా నన్ను జైలుకి పంపించండి అన్నావు? నిజంగా ఇప్పుడు నిన్ను చూస్తుంటే నిన్ను ఎలా కొట్టానని బాధేస్తుందయ్యా. సారీ, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. తీసుకెళ్ళమ్మా. థ్యాంక్స్ అండి. పర్వాలేదు.
ఆ అమాయకుడిని అర్థం చేసుకున్నారు. సంతోషం అండి. పూజారి గారు, ఇవ్వండి మీ నగలు, ఆ, చూసుకోండి. ఉంటానండి. మంచిది. పద బాలు. పూజారి గారు, మా మావయ్యని విడిపించడానికి మీరు చేసిన ఈ సహాయాన్ని జీవితంలో మర్చిపోలేను. పూజారి గారు, ఈ విషయం ఎవరికీ తెలియనివ్వద్దు. ఎవరికీ చెప్పనులే అమ్మా. వస్తానమ్మా. అలాగే. ఏంట్రా ఈ పనులు? ఆ రోజు నా కోసం చావాలి అనుకున్నావు, ఈ రోజు దొంగతనం చేసావు. నువ్వు బాధపడుతూ ఇచ్చే సంతోషం నాకెందుకురా? వద్దురా బాలు, నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఎవరు ఏం చేయకుండా మీ పెళ్ళి ఎట్ట జరిగింది? రాంకెట్నేమో వాళ్ళ అత్తకు భయపడతాడు, మనమేమో బసకు భయపడతాం. ఇంకెవరు మీ పెళ్లి చేయాలా? నువ్వు లేకుండా మా పెళ్ళేంట్రా? నువ్వుండాలి, నీ ఎదురుగానే మా పెళ్లి జరగాలి. నీ మంచి మనసుతో నువ్విసరే ఆ 4 అక్షింతలేరా 10 కాలాలు మమ్మల్ని చల్లగా చూసేది. పద. నాన్నా, ఏంటమ్మా? మాట్లాడాలి. ఏ విషయం అమ్మా? నా విషయం. రేపో మాపో పెళ్లి పెట్టుకుని ఏం మాట్లాడాలమ్మా? నేనెక్కడైనా దొరికానా నాన్న? చెప్పండి నాన్న. కన్న కూతుందేనా? అట్లా మాట్లాడతావేంటి తల్లి? అనుమానం వస్తుంది నాన్న. అన్నీ ఇష్టం, మీ ఇష్టం, అన్నీ మీ ఇష్టాలేనా? నాకంటూ ఇష్టాలు ఉండవా? ఉండకూడదా? ఇప్పుడు ఏమైందమ్మా? నా మనసులో ఒకరు ఉన్నారని తెలుసు. అతనంటే నాకెంత ఇష్టమో కూడా తెలుసు. అయినా మీకు నచ్చిన మనిషితోనే పెళ్లి చేయాలని చూస్తున్నారు. అదేం తప్పు కాదుగా తల్లి. తప్పు కాదా నాన్న? బలవంతంగా పెళ్లి చేయడం తప్పు కాదా? చేసేది నీ మంచి కోసం అయినప్పుడు అది తప్పెలా అవుతుంది? నా మంచి కోసమా? నా మంచి కోసమే అయితే నాకిష్టమైన మనిషితో చేయాలి, మీకిష్టమైన మనిషితో కాదుగా. చూడమ్మా, ఎవరికి పడితే వాళ్ళకిచ్చి చేస్తే రేపు నీకేదన్నా అయితే మీకు నచ్చిన మావయ్యతో చేస్తే నాకేమీ కాదన్న నమ్మకం ఉందా? అనుభవం మాది. మీ పిన్నమ్మ ఇట్టాగే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏవైంది? నిన్న మొన్నటిదాకా ఏవైందో ఎక్కడుందో కూడా తెలియకుండా పోయింది. నాన్న, పక్కపక్కనే ఉన్న పొలంలో కూడా పంట ఒకేలా పండదు నాన్న. నాన్న, ఇవి జీవితాలు నాన్న, ఒకేలా ఉండవు. పెళ్లి కార్డులు కూడా కొట్టించాక ఇప్పుడు ఈ పంచాయతీ ఏంటమ్మా? ముహూర్తాలు, పెళ్లి కార్డులు, పెళ్లి పనులు ఏది నా ఇష్టంతో జరుగుతున్నది కాదుగా. నన్ను అడిగి చేస్తున్నవి కాదుగా. ఆడపిల్లని అడిగి చేయడం మన సాంప్రదాయం కాదమ్మా. ఆడపిల్లకి ఇష్టం లేకుండా చేయడం కూడా మన సాంప్రదాయం కాదుగా. ఇప్పుడేంటి? ఈ ఇంటి పరువు కోసం మాకు నచ్చినోడితోనే చేస్తున్నాం. ఏంది నాన్న పరువు? ఆ పరువు తీయాలనుకుంటే అది పోయి ఇప్పటికి చాలా రోజులు అయి ఉండేది. అయినా నా మీద అనుమానంతో నన్ను దాచిపెట్టినప్పుడే ఈ ఇంటి పరువు పోయింది. ఎన్ని రోజులు మౌనంగా ఉంది, మారుతారేమో అన్న ఆశతో. ఇప్పటికి నేను మాట్లాడకపోతే నా జీవితమే మారిపోతుంది. అందుకని ఇప్పుడు ఏం చేయమంటావు? తండ్రిగా మీరేం చేయగలరు? బాలుగాడి కాళ్ళు గడిగి కన్యాదానం చేయగలను.
ఆ పెళ్లి జరగదు నాన్న.